ఆన్లైన్ ఫుడ్ కు పెరుగుతున్న డిమాండ్ భవిష్యత్తులో ఇంటి భోజనంపై పెను సవాల్. స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఫుడ్ సర్వీసింగ్ యాప్స్ మొదలుపెట్టినప్పుడు ఇటువంటివి ఇండియాలో ఎలా నడుస్తాయి అని ఆలోచించిన వారు ఎందరో. అయితే ఇప్పుడు రోజులో కనీసం ఒక్కసారైనా ఈ ఫుడ్ యాప్స్ నుంచి భోజనాలు తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది భవిష్యత్తులో మన భోజన శైలిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే ఇక 3 పూటల హోటల్లోనే తింటారేమో, 2030 నాటికి భారతదేశంలో చాలా వరకు వంటగదులకు తాళం వేస్తారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం అనుమానాలు మాత్రమే కాదు. ఎందుకంటే ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 74,807 రెస్టారెంట్లు ఉన్నాయంటే ఆలోచించండి. వీటితో పాటు క్లౌడ్ కిచెన్ లో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక కర్రీ పాయింట్స్ విషయానికి వస్తే వీధికి ఒక పాయింట్ పెట్టిన బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. వీటన్నిటిని బట్టి ఇంట్లో వండుకునే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందన్న విషయం స్పష్టమవుతుంది. దేశవ్యాప్తంగా ఏటా కేవలం బిర్యానీలో మార్కెట్ 20,000 నుంచి 30,000 కోట్ల వరకు ఉంది. సెకండ్ కి 2 నుంచి 3 బిర్యానీల ఆర్డర్లు ఆన్లైన్ ఫుడ్ యాప్స్ లో రావడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం 2024 తొలి త్రైమాసికంలోనే 175 కోట్ల లాభంలో నడుస్తున్న జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 2030 నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇండియాలోనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ పెరుగుతోంది అంటే అర్థం ఇళ్లలో వండుకునే వారి సంఖ్య తగ్గుతోంది అనే కదా. ఇక హెల్దీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్లకు కూడా ఆన్లైన్ లో ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. డైటింగ్ చేయాలి అనుకునే వారికి పొద్దున తాగే స్మూతీ దగ్గర నుండి నైట్ తీసుకునే వెజిటేబుల్ సలాడ్ వరకు సప్లై చేస్తున్నారు. ఎటువంటి శ్రమ లేకుండా డైటింగ్ కూడా సులభంగా చేయొచ్చని చాలా మంది ఇటువంటి సర్వీస్ కు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ చాలు అన్నట్లుగా స్ట్రీట్ ఫుడ్స్ ని కూడా వదలడం లేదు. చిన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న ఎందరో ఆంటీలు లక్షలో సంపాదిస్తున్నారు అని సోషల్ మీడియాలో మనం చూస్తున్న వార్తలు వీటికి నిదర్శనం. కోవిడ్ తర్వాత బాగా డెవలప్ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ ఇండస్ట్రీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. రోడ్డు మీద పెట్టే పానీపూరి, మోమోస్ దగ్గర నుండి రెస్టారెంట్ సర్వ్ చేసే బిర్యానీ వరకు దేనికి డిమాండ్ తక్కువ లేదు. వినడానికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి, తినడానికి మరింత రుచిగా ఉంటాయి. కానీ మన ఆరోగ్యంపై ఇవి చూపించే ప్రభావం గురించి ఎవరు ఆలోచించడం లేదు. బయటకు వెళ్లి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంటి వద్దకే సర్వీసు ఇవ్వడం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అందరూ ఆర్డర్లు పెడుతున్నారు. కానీ రోజు ఇలా బయట ఫుడ్ తినడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి అన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో భావితరాలు భద్రంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. మీరు ఇలా రోజు బయట తెచ్చుకొని తింటూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి, మన ఆరోగ్యం మనం తినే ఆహారంలో ఉంటుంది.